ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 37 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు నేను ఒకసారి చదువుతాను. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. 36వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. 37వ వచనం, నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియులారా, మరొకసారి 36వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 36 మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. ఇక్కడ యేసు ప్రభు వారు స్వయముగా పలుకుతున్న మాట ఏమిటంటే, మనుష్యులు పలుకు వ్యర్థమైన, మనుష్యులు అంటే అందరూ, ఏ భేదము లేదు, కులమని మతమని భాష అని లింగమని, మనుషులందరూ ఎవరైనా కావచ్చు, పలికే మాటలను గూర్చి యేసు ప్రభు మాట్లాడుతూ ఏమని చెబుతున్నారంటే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి ఈ మాటలు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాక్యము. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు ఈ మాటలు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఆయన ఎవరు? యేసు ప్రభు ఆయన వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము శరీరధారిగా ఈ లోకానికి ఆయన మానవతారగా అవతరించిన దేవుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆయన ద్వారానే సమస్తము, సర్వ సృష్టి కూడా ఆయన ద్వారానే చేయబడింది. తన నోటి మాటతో మన కంటికి కనిపించే సర్వ సృష్టి యావత్తును దేవుడు చేశాడు. అయితే సహజంగా మాటల యొక్క భావాన్ని మనం వ్యక్తీకరించేందుకు దోహదపడతాయి. మన భావాలను, మన హావభావాలను ఇతరులతో పంచుకోవడానికి మన మాటలు ఎంతో మనకు దోహదపడతాయి, సహాయపడతాయి. అయితే ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడాలో ఆ విషయమై చాలాసార్లు మనము జాగ్రత్త పడని వారముగా ఉంటాము. మనము ఎంత జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుందో ఆ మాటల యొక్క పర్యవసానం కానీ, ఆ మాటల యొక్క పరిణామాలు కానీ చాలాసార్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కొన్నిసార్లు మనము పర్లేదు అని మనం పట్టించుకోము. కానీ యేసు ప్రభు మనుషులందరికీ చెప్పేది ఏంటంటే, నీవు మాట్లాడే ప్రతి మాటను నేను పట్టించుకుంటాను. విమర్శ దినమున దానికంటూ నువ్వు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి బైబిల్ చెప్పేది ఏంటంటే, మనకి మాట్లాడడానికి నోరిచ్చిన దేవునికట మనము లెక్క చెప్పాలి. దేవుడు మనకు నోరిచ్చాడు కాబట్టి నా నోరు నా ఇష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనము మాట్లాడకూడదు. అందుకనే బైబిల్ చెప్పేది ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. అతిగా మాట్లాడి
అనర్థాలను తెచ్చుకుంటాం. అనవసరంగా మాట్లాడి సమస్యలను కొని తెచ్చుకుంటాం. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. నా జీవితంలో మొట్టమొదట నేను యేసు ప్రభువును తెలుసుకున్నప్పుడు నన్ను నడిపించిన బ్రదర్ జాన్ డానియల్ శ్రీనివాస్ అనే ఆ అన్న నేర్పించిన మొట్టమొదటి పాఠం ఏంటంటే మాటలు. మనము మన మాటల్ని కంట్రోల్లో పెట్టుకుంటే, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకుండా ఉంటే, అనవసరమైన మాటలు మనం మాట్లాడకుండా ఉంటే మన భక్తి జీవితము ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మన ప్రార్థన జీవితము ఖచ్చితంగా బాగుపడుతుంది. మన ఆత్మీయ జీవితము ఖచ్చితంగా మనము కట్టుకోగలము. కాబట్టి మన మాటల ద్వారానే దేవుని యొక్క ఆత్మ శక్తిని వ్యర్థముగా మాట్లాడడం వలన పోగొట్టుకునే అవకాశం ఉంది. మాటలు సహజంగా ఇంట్లో కానీ కుటుంబాల్లో కానీ మాటల ద్వారానే సమస్యలు ఏర్పడతాయి. అత్త కోడల మధ్యలో సమస్యలకి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలకి, అక్క చెల్లెల మధ్యలో సమస్యలకి, అంత మాత్రం కాకుండా భార్య భర్త మధ్యలో మాటలను బట్టియే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండడాన్ని మనం చూస్తాము. ఒక కుటుంబం మాత్రం కాదు, మనం పనిచేసే ఆఫీసులో కానీ, లేకపోతే మనం వెళ్ళే స్కూల్లో కానీ, లేకపోతే మనము అటెండ్ అయ్యే చర్చే అవ్వచ్చు, అది సంఘమే అవ్వచ్చు. ఒక దేశంలోనే కాదు, దేశం మధ్య తగాదాలే అయి ఉండవచ్చు, చర్చిలో తగాదాలే అయి ఉండవచ్చు, స్కూల్లోనే తగాదాలు ఉండవచ్చు, ఆఫీసులో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి అని అంటే కారణం బహుశా తప్పైన ధోరణి, తప్పైన మాటల వల్లనే కొన్నిసార్లు అవ్వచ్చు. ఎక్కడో ఒక బుద్ధిహీనమైన మాటల వలన సమస్యలు రావచ్చు. మనం ఒక వ్యక్తిని కర్రతో కొట్టవచ్చు, రాళ్లతో ఒక వ్యక్తిని కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు. అది కొన్నాళ్ళకి మనకైన గాయము మానిపోతుంది. కానీ మాటలు అలా కాదు. చేతితో మనము చేసే గాయము అది మాడిపోతుంది, మానిపోతుంది. కానీ నోటితో మాట్లాడే మాటలు ఏంటంటే అది హృదయంలో గాయాన్ని చేస్తాయి, అవి హృదయం మీద దాడి చేస్తాయి. మన నాలుక అనేది ఒక బ్లేడ్ వంటిది. బ్లేడ్ అంటే సరిగ్గా దాన్ని వాడకపోతే అది అన్ని సైడ్లు అది గాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలాసార్లు మనకు తెలుసు, దినములు గడిచిపోవచ్చు, సంవత్సరాలు గతించిపోవచ్చు, మనకైన గాయాలు మాడిపోవచ్చు, కానీ మాటలు మాత్రం అలాగే ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి తన నాలుకను అదుపు పెట్టుకున్న ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన మనకు ఆయన స్వభావాన్ని, మన నాలుకను అదుపు చేసుకునే స్వభావాన్ని ఆయన మనకు ఇవ్వగలరు. ఎందుకనంటే అజాగ్రత్తగా పలికిన మాటలు, సులువుగా పలికిన మాటలు, ఏదో నిర్లక్ష్యంగా పలికిన మాటలు, లేకపోతే మనల్ని గాయపరిచిన మాటలు ఏంటంటే అవి గుర్తు చేసుకున్న, ఆల్రెడీ వచ్చిన అయిన గాయము అది మాడిపోతుంది. మొన్న గాయమైంది పాపకి, ఇప్పుడు బాగైపోయింది. కానీ మాటలు ఏంటంటే అవి గుర్తు చేసుకున్న సంవత్సరాలు గతించిపోవచ్చు, కానీ అది గుర్తు చేసుకున్న ప్రతిసారి తెలియని కోపము, పగ, ద్వేషము వాటిని తీసుకొస్తుంది. కాబట్టి మనము మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి ఒక ముసలావిడ ఒక గ్రామాన్ని వెళ్తుందట. ఒక గ్రామాన్ని వెళ్తూ ఒక ఊరికి బయలుదేరి వెళ్తూ దారిలో కనబడ్డ ఒక వ్యక్తితో, ఏమయ్యో ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. అందుకు ఆ వ్యక్తి చెప్పాడంట, ఏమమ్మా ఈ ఊరు మంచిదా కాదో తెలుసుకోవాలా? నీ నోరు మంచిదైతే ఈ ఊరు చాలా మంచిదమ్మా అని చెప్పారట. అవును ప్రియులారా, మన నోరు మంచిదైతే ఆ ఊరు మంచిగా ఉంటుంది. అందుకే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే జీవ మరణములు నాలుక వశము. అంటే మన నాలుకల్లో జీవం ఉంటుంది, మరణం ఉంటుంది. అనేక మంది వారి యొక్క నాలుకను అనవసరంగా చెడ్డ వాటికి వాడడం వలన అసలు నాలుకతో అనేకులను చంపివేస్తున్నారు, అనేకులు చనిపోతున్నారు కొన్ని మాటలకే. ఎందుకంటే ఈ మాటలు అనేవి ఒక ఆయుధం వంటివి. మాటల వలననే
అనవసరంగా వ్యర్థంగా పలికిన మాటల వలన కొన్ని వివాహ సంబంధాలు, కొన్ని బాంధవ్యాలు, బంధుత్వాలు పోగొట్టుకున్నారు. కుటుంబంలో ఉన్న బంధాలు అయి ఉండవచ్చు, స్నేహితుల మధ్యలో ఉండవచ్చు, ఉద్యోగాల మధ్యలో ఉండవచ్చు, సంఘాల్లో ఉండవచ్చు. నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలను బట్టి విచ్ఛిన్నమైనాయి, విడిపోయినాయి. మనకు తెలుసు, మాటలను బట్టే రాజ్యాలు అవ్వచ్చు, అవి ప్రభుత్వాలే అవ్వచ్చు, కదల్చబడతాయి. ఎందుకంటే మాటలో అంత శక్తి ఉంది. అందుకని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, సాత్వికమైన నాలుక జీవం వంటిది. అంటే మృదువైన మాటలు మనకు జీవాన్నిస్తాయి. సాత్వికమైన నాలుక జీవాన్నిస్తుందంటే ఆ మాటల ద్వారా మనుషులు బ్రతుకుతారు. అంటే మాటలు ఒక వ్యక్తిని జీవింపజేస్తాయా అంటే నిజమే. మాటలు మనుషుల మధ్య సంబంధాన్ని, మనుషుల మధ్య సమాధానాన్ని, మన మాటలు సాత్వికముగాను ఉన్నప్పుడు, మన మాటలు మృదువుగాను ఉన్నప్పుడు మన కుటుంబ జీవితాన్ని మధురముగాను, కుటుంబాలు కట్టడానికి, సంఘాలు ఆరోగ్యంగా ఉండడానికి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణనివ్వడానికి. ఎందుకంటే మాటల్లో జీవం ఉంటుంది. ఆ మాటలు ఇతరులను జీవింపచేస్తుంది. అయితే మన నోటి నుండి ఏమొస్తుంది? మన నోటి నుండి మరణకరమైన మాటలు వస్తున్నాయా, లేక జీవమునిచ్చే మాటలు వస్తున్నాయా? కీర్తనకారుడైన దావీదు ఏమనంటాడంటే, యెహోవా నా నోటిని కావలి కాయుము. యెహోవా నా నోటికి కావలి కాయి నాయనా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కాపు అంటే కాపాడేవాడు, కాచేవాడు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈ నాలుక మాట వినదట, అందుకని చుట్టూ పళ్ళు పెట్టి, ఇన్ని పళ్ళు పెట్టినా కూడా అది ఎంతో భద్రంగా ఉంచాలని, ఆ నాలుకను జాగ్రత్తగా ఉంచాలని దేవుడు అంత భద్రంగా ఉంచినా కూడా అది మాట వినకుండా జారే అవకాశం ఉంది. అందుకని బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సహోదరుడు. ఇక్కడ మనం చూసినట్లయితే, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులో దిగిపోవును. కొండెగాడు అంటే చాడీలు చెప్పే వ్యక్తి. సహజంగా చాడీలు చెప్పడము, కొండేలు చెప్పడము పాపమా, లేదా అబద్ధము చెప్పడము పాపమా? కొండెములు చెప్పడము పాపమా, లేదా ఉదాహరణ దొంగతనం చేయడము పాపమా అని మనం చూసినట్లయితే, దొంగతనం చేయడం పాపమే. కానీ దొంగతనం చేయడం అనేది భయంకరమైన పాపమే. దాని ద్వారా ఒక కుటుంబమే బాధపడుతుంది. ఒక కుటుంబము దొంగతనం వలన బాధపడుతుంది. కానీ ఈ కొండెములు చెప్పడము, చాడీలు చెప్పడము, ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా కల్పించి చెప్పడము, అబద్ధములు చెప్పడం వలన ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక సంఘమే పాడైపోతుంది. కాబట్టి ఈ కొండెములు చెప్పడం అనేది పాపము, బహు భయంకరమైన పాపము. మిగతా పాపములన్నిటికంటే అధికముగా కుటుంబాలను, సంఘాలను, చర్చిలను నాశనము చేసే పాపము ఈ కొండెములు, ఈ చాడీలు చెప్పే పాపము. కాబట్టి ఈనాడు ఒకవేళ అనవసరమైనవి, లేనిపోనివి, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పే కొండెములు చెప్పే నాలుక మనకు ఉన్నట్లయితే, దాని ద్వారా మనము అనేకులకి నాశనానికి, ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నట్లయితే వాటి విషయమై మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర దాని విషయంలో మనకు జయం అనుగ్రహించాలని చెప్పి మనము ప్రార్థన చేయాలి. అవును ప్రియులారా, కొండెములు చెప్పడము. మరొకటి ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే, మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడట. అంటే తక్కువగా మాట్లాడేవాళ్ళు తెలివిగలవారు.
తక్కువగా మాట్లాడటము. తర్వాత మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, అలాగే నొప్పించు మాట కోపమును రేపుతుంది. కాబట్టి మన మాటలు సమాజాన్ని బాగుపరిచే ఔషధంలాగా ఉండాలి. మన మాటలు ఈ సమాజాన్ని బాగుపరిచే ఔషధంలాగా ఉండాలి. ఒక్క మాటతోనే ఎంతో పటిష్టంగా ఉండవలసిన బంధాలు తెగిపోతారు, ఒక్క మాటతోనే. అందుకనే ఒక్క మాట అనేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి మనము తీసుకోలేము. మనం మాట్లాడే మాటలతోనే అనేకమైన సమస్యలను మనము కొని తెచ్చుకునే వారముగా ఉంటాము. మనం మాట్లాడే మాటలను బట్టి నలుగురిలో మనము పలుచనవుతాం, లేదా నలుగురిలో మనము మంచిని పెంపారు చేసుకుంటాం. అంటే మన మాటలను బట్టి నలుగురిని మనం దూరం చేసుకోవచ్చు, మన మాటలను బట్టి నలుగురిని మనము దగ్గర చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమాజంలో మాటలను బట్టి నలుగురిలో మనం పలచనవుతాం, లేదా నలుగురిలో ప్రతిష్టలతను గౌరవాన్ని పెంపార చేసుకుంటాం. కాబట్టి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కాబట్టి ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అనే విషయము చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మాటలు కేవలము ప్రత్యక్షంగా మాట్లాడడం మాత్రమే కాదు, పలు రకాలుగా మనుషులు మాట్లాడగలుగుతున్నారు. ఈమెయిల్స్ ద్వారా, టెక్స్ట్ ద్వారా, మెసేజ్లు పంపించడం ద్వారా, ఫోన్లో, అలాగే యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇలాగ మనుషుడు పలు రకాలుగా సంభాషణ చేస్తున్నాడు. అయితే అవి వ్యర్థమైన మాటలా, అవి అనవసరమైన మాటలా అని మనం పరీక్షించుకోవాలి. ఈ మాటల వలన ఎవరికైనా ఉపయోగంగా ఉంటుందా? నేను మాట్లాడే ఈ మాటల వలన ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందా? యూస్ఫుల్గా లేనప్పుడు మాట్లాడకుండా ఉండడము మంచిది. సరే, మన మాటలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మన మాటలు ఎక్కడ ప్రారంభమవుతాయి? ఉత్పత్తి అయ్యే ప్లేస్ ఎక్కడ? మాట వెలువడేది కేవలం మనిషి నోట నుండి మాత్రమే కాదు. మనము చదువుకున్నాము, ఏమని చదువుకున్నామంటే 34వ వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. హృదయంలో ఏముంటే అవి మాట రూపంలో వస్తుంది. లేదండి, ఏదో మాట్లాడానండి, నా మనసులో ఏం లేదండి, నా హృదయంలో ఏం పెట్టుకోలేదండి, కానీ ఏదో మాటలు చెప్పాలి కాబట్టి మాట్లాడేశానండి. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, లోపలున్నదే బయటకు వచ్చింది. అనగా మన మాటలు అంతరంగం ఆధీనంలో ఉంటాయి. మన అంతరంగంలో ఉన్న వాటిని బయట కనబడతాయి. అయితే మన మాటలు మన ఆంతర్యాన్ని చూపిస్తాయి. మన మాటలు మన హృదయాన్ని చూపిస్తాయి. మన మాటలు మన అంతరంగంలో ఉన్న వాటిని బహిర్గతము చేస్తాయి. సహజంగా మనలో ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మనలో సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మనలో కోపం ఉంటుంది, కనికరము ఉంటుంది, మనలో ఇవన్నీ ఉంటాయి. అయితే మన హృదయము ప్రేమ చేత నింపబడి ఉంటే మన మాటలు కూడా ప్రేమపూర్వకంగానే ఉంటాయి. ఒకవేళ మన హృదయము ద్వేషంతో నింపబడి ఉంటే మన మాటలు కూడా ద్వేషముతోనే ఉంటాయి. మన మాటలలో మనము ద్వేషాన్ని వెళ్ళగక్కే వారముగా ఉంటాము. కొంతమంది హృదయము విమర్శలతో నిండి ఉంటుంది, కాబట్టి ఆ విమర్శలను ఉత్పత్తి చేస్తుంది. స్వీయము, స్వనీతి గల హృదయము దాన్నే న్యాయ తీర్పునే, నేను నా అనే న్యాయ తీర్పునే కలిగి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక చేదైన హృదయము, ఒక కృతజ్ఞత లేని హృదయము నుండి ఏమొస్తుంది? ఎప్పుడు సనుగుడు, గొనుగుడే వస్తుంది.
నోటి నుండి సణుగుడు వస్తుంది, గొణుగుడు వస్తుందంటే లోపల హృదయంలో ఏముందంటే చేదు ఉంది. లోపల హృదయంలో కృతజ్ఞత అనేది లేదు కాబట్టి అది వస్తుంది. అది మన హృదయాన్ని చూపిస్తుంది. అలాగే మన హృదయంలో సమాధానం ఉంటే మన మాటల్లో కూడా సమాధాన మాటలే ఉంటుంది. అందుకని ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, నీ నాలుకయే నీవు నివసించే ఇల్లు. అంటే నీ నాలుక ఎలా ఉంటే నీ ఇల్లు అలా ఉంటుంది. నీ నాలుక ఎలా ఉంటే నీ ఇల్లు అలా ఉంటుంది. నీ నోరు ఎలా ఉంటే నీళ్ళు అలాగే మారుతుంది. గయ్యాళి అనుకో ఇల్లంతా గందరగోళంగానే ఉంటుంది. మన మాటలను బట్టి మన ఇల్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మన నాలుక విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే మాట్లాడే విషయాల్ని గమనించాలి. ఎందుకని నాలుక విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఈ రోజుల్లో వర్షాలు పడుతున్నాయి కదా, సహజంగా ఏం చెప్తారు? వర్షాలు పడుతున్నాయి, తడిగా ఉంటుంది, జారుతుంది, ఏమవుతుంది? జారి పడిపోతారు అని చెప్తారు. ఎందుకని? ఈ నాలుక ఎందుకు జారుతుంది? ఇది ఎప్పుడు తడి ప్రాంతంలో ఉంటుంది, లోపల ఎప్పుడు తడిగా ఉంటుంది కదా, అది ఎప్పుడైనా జారే అవకాశం ఉంది. కాబట్టి తడి ప్రాంతంలో ఉంది కాబట్టి మన శరీరంలో ఉన్న అనేకమైన అవయవములు కంటే ఈ అవయవము, ఈ నాలుక తడి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అది జారే అవకాశం ఉంది, సులువుగా జారుతుంది. అందుకని జారిపోకుండా మనము జాగ్రత్త పడాలి. నాలుక ఒక అగ్ని వంటిదట. మనము బైబిల్లో చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 6-7 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 6-7 వచనాలు. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలములలో ప్రతి జాతియు నరజాతి చేత కాజాలను సాధువాయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషయములతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. మానవుడు ఆ నాలుకను సాధు చేయలేకపోతున్నాడట. అనేకమైన వాటిని మనుషుడు సాధు చేయగలుగుతున్నాడు, కానీ నాలుక. అందుకని 5వ వచనం మనకు చెప్పేది ఏంటంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. నాలుక చిన్నదే కానీ అదిరిపడేది ఎక్కువ. అది కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. మన నాలుక ఒక నిప్పు లాంటిదంట. ఆ నిప్పు కొంచెం ఉంటే చాలు, ఎంత పెద్ద అడవినైనా సరే తగలబెట్టేయచ్చు. కాబట్టి ఈ నాలుక అనేది నిప్పులాగా ఉంటే, ఇతరులకు బాధపరిచే విధముగా, కాల్చే విధంగా ఉంటే ఎంతమంది జీవితాలనైనా సరే పాడు చేస్తుంది. అందుకని ఈ నాలుక విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. మన మాటకి శక్తి ఉంది, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మనకి మాటలకి శక్తినిస్తాడు. మనము ఆ శక్తిని చక్కగా వాడవచ్చు, అలాగే చెడ్డగా వాడవచ్చు. దేవుడు మనకిచ్చిన శక్తి అనే మాటలను, తెలివిని వెదజల్లడానికి వాడవచ్చు. అంత మాత్రం కాదు, మన నాలుకను మనము గద్దించడానికి వాడవచ్చు. ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పు చేయకుండా ఉండడానికి గద్దించడానికి నాలుకను వాడవచ్చు. అందుకని బైబిల్ చెప్పేది ఏంటంటే, మేలును కోరి స్నేహితుడు గాయము చేయును. గాయము అంటే గాయం చేయడం మేలండి అని అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే, మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. వాడు పగవాడు అనుకో ముద్దులు పెడతాడట. అంటే ఏంటి? నీకేంటి, నువ్వు సూపర్ అని పగవాడేమో ఏం చేస్తాడు? పొగుడుతాడు. ఆహా, ఏం డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఈ రోజుల్లో డ్రెస్సులు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు అనుకో, బా సూపర్ సూపర్. అదే నిజమైన వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ అన్న అయితే, ఏయ్ నువ్వు చేసేది మంచిదేనా, ఇలా నా డ్రెస్ చేసుకోవడము, ఇదా జీవితము అని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే గాయపరుస్తారు. కానీ పగవాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి. ఈ మోసం చేసేవాళ్ళు ఏంటంటే ప్రేమించినట్టు కనబడతారు కొన్నిసార్లు. అందుకని చాలాసార్లు మనము మోసపోయేది ఏంటంటే, నిజంగా మనల్ని ప్రేమించేదెవరు, ద్వేషించేదెవరో కూడా మనకు తెలియదు.
అయితే నిజంగా మన మేలును కోరే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని గాయపరుస్తారు. తల్లిదండ్రులు కొడతారు, ఉపాధ్యాయులు కొడతారు. ఎందుకని? మేలును కోరియే నీ జీవితం బాగుండాలని, నా జీవితం బాగుండాలని. మన జీవితంలో ఇది మన అనుభవం కాబట్టి వాళ్ళు ఊరికే మనల్ని పొగడరు. ఒకవేళ గద్దించకుండానే, శిక్షించకుండానే, దండన మన పిల్లలకు వాడకుండానే పర్వాలేదు అనుకుంటే ఒకరోజట ఆ కొడుకు ఆ తండ్రికి శత్రువుగా మారే అవకాశం ఉందట. కాబట్టి బైబిల్ చెప్పేది ఏంటంటే మనము మన నోటిని తెలివిని వెదజల్లడానికి, ప్రేమ చూపించడానికి, గద్దించడానికి మనము వాడవచ్చు. దయ కలిగిన మాటలు విచారాన్ని పోగొడతాయి. నేను బాధతో ఉన్నానండి, నేను కృంగిపోయిన వేళలో ఆ వ్యక్తి మాట్లాడిన దయగలిగిన మాటలు నాకు ఆదరణ ఇచ్చినాయి. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ప్రేమ కలిగిన మాటలు నాకు ఒక నిరీక్షణనిచ్చినాయి. నిజమే, మాటలు ఇతరులను జీవింపచేసే విధముగా ఉండాలి. అసలు సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వడము, ఎక్కడ ఎలా మాట్లాడడం అనేది దేవుడు మనకిచ్చే కృప. సామెతల గ్రంథాల్లో మనం చూడవచ్చు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు, మంచి మాటలు అవేట ప్రాణమునకు మధురకరమైనవి, ఎముకలకు ఆరోగ్యం. మంచి మాటలు వింటే మన ఎముకలకు కూడా ఆరోగ్యమట. కాబట్టి మన మాటలు ఉపదేశించడానికి, రక్షించడానికి వాడాలి. మన మాటలు ఇతరులకు ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి, మన మాటలు ఇతరులకు రక్షణని తీసుకొస్తాయి. కాబట్టి మన నాలుకను ఎలా వాడుతున్నాం? చాలామంది వారి నాలుకను మోసం చేయడానికి, అబద్ధమాడడానికి, నాలుకతో గొడవ పడడానికి, ఇచ్చకములాడడానికి వాడతారు. కానీ దేవుడు మన నుండి ఆశించేది అంటే మన నాలుకను మనము మంచికి వాడాలి, కలహానికి వాడడం కాదు. మన కోపమంతా చూపించడానికి కాదు, లేదంటే కొండెములు చెప్పడానికి కాదు, చాడీలు చెప్పడానికి కాదు, కొండెములు ప్రచురం చేయడానికి కాదు మన నాలుకను వాడాల్సింది. కానీ మన నాలుకను దేవుని గూర్చి చెప్పడానికి, ఆయన ప్రేమను గూర్చి చెప్పడానికి, ఆయనను పంచడానికి మన నాలుకను వాడినప్పుడు మన జీవితము ఒక సార్థకంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ రోజుల్లో తెలుసో తెలియకో, అది నిజమా అబద్ధమా తెలియకుండానే ఇతరుల గురించి చెడ్డ ప్రచారం అనేది సాగిపోతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎవరి గురించి చెడ్డగా చెప్పనండి, నేను ఎవరి గురించి చెడ్డగా మాట్లాడనండి. కానీ కొండెములు చెప్పడము అంటే చాడీలు చెప్పడము, నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో తెలుసా, పలానా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, పలానా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అని ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పడం. అయితే ఎప్పుడైనా సరే, ఎవరి గురించైనా సరే, మనం ఏదైనా ఒక చెడుగు మాట్లాడాలనో లేదా శోధించబడతాం. శోధించబడినప్పుడట ఒక భక్తుడు ఏమని చెప్పాడంటే మనము ఒక 3 ప్రశ్నలు వేసుకోవాలట. ఎవరి గురించైనా సరే చెడ్డగా మనము మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే మాట్లాడవలసి వచ్చినప్పుడు, లేకపోతే వాటిని మనం ఇతరులతో పంచుకోవాలని అనుకున్నప్పుడు ఒకటి అనుకోవాలట. 3 విషయాలు ఏంటంటే, ఒకటి, నేను చెప్పేది సత్యమేనా? సరే, వాళ్ళ గురించి ఈ మాటలు చెప్తున్నాను, అది నిజమేనా, సత్యమేనా అని ఫస్ట్ ప్రశ్న. తర్వాత ఏంటంటే, అది సత్యమై ఉండవచ్చు, మనం చెప్పేది అది నిజమై ఉండవచ్చు, కానీ అలా చెప్పడం మంచిదేనా? రెండవది ఏంటంటే, అది సత్యమై ఉండవచ్చు కానీ నేను అలా చెప్పడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా అనేది మనం పరీక్షించుకోవాలి. రెండోది. మూడోది ఏంటంటే, అసలు చెప్పడము అవసరమా? చాలా విషయాలు మనకు తెలిసి ఉండవచ్చు, ఒకవేళ చెప్పడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అది కూడా ఆలోచించాలంట. మొదటిగా అది సత్యమా అని ఆలోచించాలి, రెండవదిగా అలా చెప్తే మంచిదేనా అని ఆలోచించాలి, మూడవదిగా అసలు అలా చెప్పడము అవసరమా? ఒకవేళ నిజంగా అది అవసరమైతే, సత్యమైతే చెప్పడం మంచిది. కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పకపోతే నష్టపోతారు. ఇప్పుడు దేవుని గురించి సువార్త ఉంది, నేను సువార్త ప్రకటించడం నాకు శ్రమ. సువార్త మనం ప్రకటించలేదనుకో, దానివలన నష్టమా లాభమా? ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోకపోవడం వల్ల వాడి జీవితము నాశనం అయిపోతుంది. తెలుసో తెలియకో గుడ్డితనంలోనే ఉండి ఈ లోకాన్ని విడిచిపెడతారు.
కాబట్టి చెప్పవలసిన విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. కొంతమంది సువార్తను ప్రచురం చేయడానికి బదులుగా అనవసరమైన వ్యర్థత్వాన్ని, అనవసరం పనికి మాలిన మాటల్ని పంచుకుంటూ ఉంటారు. వాటి వలన ఉపయోగం లేదు. లేనిపోని వాటిని ఇతరులతో చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకనంటే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి దేవునికి హేయుడు. దేవుడు ద్వేషిస్తాడట ఊరికి లేనిపోని మాటలు చెప్పేవారిని. కాబట్టి లేనిపోని మాటలు మనము చెప్పకూడదు. అయితే బైబిల్ చెప్పే మరొక మాట ఏంటంటే, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. నువ్వు నిజం చెప్పేవాడివైతే, నిజాన్నే పలికే వ్యక్తివైతే ఏం చేస్తారట, నువ్వు ఇతరులను రక్షిస్తావు. ఎందుకని? సత్యంలో ఆ శక్తి ఉంటుంది. సత్యం ఇతరులకు విడుదలనిస్తుంది. సత్యం ఇతరులకు విమోచననిస్తుంది. కొన్నిసార్లు సత్యం చెప్పవలసిన అవస్థతో ఉండి కూడా మనం చెప్పము. కానీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు తెలుసుకుంటారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సువార్త సత్యాన్ని ఇతరులకు చాటేవారముగా ఉండాలి. అది దేవుడు మన నుండి ఆశించేది. అంతేకాకుండా బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, వేశ్య నోరు లోతైన గోయి, అయితే దేవుని శాపము నొందినవాడు అందులో పడును. అంతేకాకుండా ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెలును అని, ఒకే నోటి నుండి ఆశీర్వాదము శాపము వస్తాయట. కాబట్టి చెడ్డ మాటల వలన ఏమొస్తుంది? ఊరికే చెడ్డ మాటలు మాట్లాడితే ఏమొస్తుందంటే నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే చెడ్డ మాటలు. వారు విన్న వారిని గూర్చి చెడ్డ మాటలను బట్టి అనేకులు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, నువ్వు చూడ్డానికి బాగలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ నుండి ఏ మంచి రాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లలతో చెప్తాడు, అబ్బా ఈ అబ్బాయి చాలా తెలివిగలడండి, వీడా పనికిరాడు, ఈమె చాలా తెలివిగలది, ఈ అమ్మాయి అస్సలు అని తల్లిదండ్రుల మాటలే వాళ్ళ మీద ప్రభావాన్ని చూపించి పిల్లల జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంది. అంటే అవి వారి యొక్క మనసు మీద పడి వాళ్ళ హృదయంలో కూడా అవునవును నా వల్ల కాదు, నా చేత కాదు, నేనేం చేయలేను, అలాంటి పరిస్థితిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఊరికే అనవసరంగా పనికి మాలిన మాటలు, అంటే మన మాట ద్వారా మంచి జరిగినప్పుడు మాట్లాడకపోవడం మంచిది. మన మాట ద్వారా ఒక వ్యక్తికి మంచి జరగకపోయినప్పుడు మనము మాట్లాడకుండా ఉండడము మంచిది. ఎందుకంటే కొద్దిమంది పలికిన మాటలను బట్టియే మనుషులు అదే స్థితిలో ఉండిపోయారు. వీడి జీవితంలో బాగుపడండి అని కొన్నిసార్లు తెలిసిన వాళ్ళే, తల్లిదండ్రులే ఆ చెప్పి మాటలను బట్టి అలాగే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆశీర్వాదపు మాటలు, శక్తి కలిగిన మాటలు, ఆశీర్వాద మాటలు, శాపాన్ని తొలగించే మాటలు. అవును, సువార్తలో ఆ శక్తి ఉంది. దేవుని గురించి నువ్వు చెప్పేటప్పుడు నీ శాపమును దేవుడు తీసివేస్తాడు, నీ బలహీనతను దేవుడు తీసివేస్తాడు, నీ రోగమును దేవుడు తీసివేస్తాడు, నీ పాప బంధకం నుండి ఆయన విడిపిస్తాడు. అందుకోసమే ఆయన మరణాన్ని, అందుకోసమే ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించారు, అందుకోసమే ఆయన తన రక్తాన్ని చిందించారు. పాపికి విడుదలనివ్వడానికే, బలహీనుని బలవంతుడిగా చేయడానికే. అవును పిల్లరా, ఎందుకంటే శత్రువులను ప్రేమించడం ద్వారా, లేదంటే మన హింసించు వారి కొరకు ప్రార్థించడం ద్వారా అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనల్ని శపించు వారిని మనం దీవించాలట, మనల్ని హింసించు వారి కోసం మనం ప్రార్థన చేయాలట. మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించుడు కానీ శపించొద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి చాలాసార్లు కష్టంలో, బాధలో ఎవరైనా మనం శపిస్తే వాళ్ళని కూడా శపించడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మనం అలా శపించకూడదు. మన మాటలు ఆశీర్వాదకరమైన మాటలు, మంచి మాటలుగా ఉండాలి. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ 3 మాటలు స్వస్థతను తీసుకొస్తాయట. ఈ 3 మాటలు స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. అవేంటంటే 3 మాటల్లో ఒక మాట ఏంటంటే, దయచేసి నన్ను క్షమించు. ఇది మనం నేర్చుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. మరొక మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మూడొక మాట, నేను నిన్ను
క్షమించుచున్నాను. దయచేసి క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పే ఈ మాటలట జీవాన్నిస్తాయట. యాక్చువల్గా ఈ మాటలు అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. తల్లిదండ్రుల నోట నుండి ఈ మాటలు రావాలని, అరే నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను, క్రియల్లో చూపిస్తారు. వారి కోసం కావాల్సినవన్నీ చేస్తారు. వాళ్ళకి చదివించడానికి, వారి జీవితం బాగుపడడానికి ఎంతో కష్టపడతారు. కానీ నోటి మాట, అరే నాన్న నిన్ను క్షమించేశాను రా, నువ్వు చేసింది కదా, మొన్న తిట్టాను కదా, నిన్ను మొన్న గద్దించాను కదా, నేను నిన్ను క్షమించేశా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ప్రేమ కొరకైన ఆకలి దప్పికను కలిగి ఉంటారు. అసలు కొంతమంది భార్య భర్తలు కూడా చెప్పుకోరు ఐ లవ్ యూ అని చెప్పడానికి. ఏం కష్టం? అది చాలా సమస్యల నుండి బయటికి తీసుకొస్తుంది ఒక కుటుంబాన్ని. కాబట్టి భార్య భర్తలు ఈ మాటలు చెప్పుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి, భార్య భర్తకు, భర్త భార్యకు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు, ఏదో తెలియని మనస్పర్ధాలు వస్తాయి. కాబట్టి ఈ మాటలు జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దయచేసి నన్ను క్షమించు. పొరపాట్లు చేస్తాం, మన మనుషులమే. కానీ క్షమించడము, దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడాను, తప్పుగా ఇది చేశాను, నేను తప్పుగా అనుకున్నాను, లేకపోతే నేను నిన్ను క్షమిస్తున్నాను, ఓకే నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, ఓకే నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటల్లో శక్తి ఉంది. మన నాలుకను, ఇంకో మాటలో చెప్పాలంటే, అసలు మన నాలుకను మనం స్వాధీనపరచుకోవాలంటే మొదట మనం గ్రహించాలి. ఇప్పుడు ఏదన్నా బాగు చేసుకోవాలంటే, బాగలేదని తెలిస్తే బాగు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాన్ బాగలేదని మనకు తెలిసింది, అప్పుడు ఏం చేస్తాము? బాగు చేయించడానికి ట్రై చేస్తాము. అది బాగుందో బాగలేదో తెలియకుండా అలాగే ఉంచామనుకో, మన కొన్ని ఫ్యాన్లు అలా ఉంచాం కదా, అప్పుడు ఏమనుకుంటాం మనము? బాగుంది, మనకు 3 ఫ్యాన్లు ఉన్నాయి అంటే అది బాగుందో బాగలేదో తెలియకపోతే మనం బాగు చేసే అవకాశం లేదు, బాగలేకపోతే కూడా. కాబట్టి మన నాలుక బాగవ్వాలంటే, మన నోరు బాగవ్వాలంటే, మన నోరు దేవుని నోటి బూరగా మారాలంటే, మన నోటి నుండి ఆశీర్వాదం రావాలంటే, మన నోటి మాటల ద్వారా ఇతరులు ఆశీర్వాదమును పొందుకోవాలంటే మొదటిగా మనం తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. నా నాలుకను నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను, నా నాలుక, నేను తొందరపడి మాట్లాడే స్వభావం నాకుంది, నేను తొందరపడి మాట్లాడే స్వభావం వల్లనే సమస్యలు, నేను తొందరపడి మాట్లాడడం వల్లనే ఇంట్లో సమస్యలు, నేను తొందరపడి మాట్లాడడం వల్లనే కుటుంబ సమస్యలు అని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. గ్రహించినప్పుడు మనం బాగు చేసుకునే అవకాశం ఉంది. బైబిల్ చెప్పేది ఏంటంటే, మనుష్యుని యొక్క హృదయ ఆలోచనలట మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. మన ఆలోచనలు మన హృదయంలో ఉంటాయి, బయట వారికి తెలియదు. కానీ మంచి మాటలు రావడం అనేది మాత్రం దేవుని వల్లనే కలుగుతుందట. అది దేవుడు మాత్రమే చేయగలరు. అదేంటండి, నేనేం ఉంచుకోనండి, పటాపట్ నా హృదయంలో ఏముంటే నా నోటి నుంచి అలా చెప్పేస్తానండి. కానీ మంచి ప్రత్యుత్తరం ఇవ్వడం అంటే, ఇది పలకడం వల్ల ఆ వ్యక్తికి ఉపయోగం ఉందా, అది సత్యమే, నువ్వు చెప్పేది నిజమే అని ఒక వివేచన జ్ఞానం. ఎందుకంటే దేవుడు జీవమై ఉన్నారు, ఆయన జీవాన్ని ఇస్తారు, మరణాన్ని ఇవ్వరు. ఎందుకంటే యేసుప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నేను సత్యమును, నేను జీవమును, మార్గమును, మంచి మార్గాన్ని చూపిస్తారు, ఆయన జీవింపజేస్తారు, ఆయనే సత్యమై ఉన్నారు. కాబట్టి మనకు దేవుడే అటువంటి కృపను ఇస్తాడు. దేవుడు మాత్రమే మన నాలుకను సాధు చేయగలడు. ఎందుకంటే యేసుప్రభు ఆయన తన నాలుకను స్వాధీనపరుచుకున్నాడు. ఆయన మన నాలుకను స్వాధీనపరుచుకోవడానికి సహాయపడగల దేవుడు. మన నాలుకను కడిగి శుద్ధీకరించి తన మాటలను, తన నోటి బూరగా కూడా దేవుడు చేస్తాడట. అంటే మన నోరును ఆయన బూరగా, మంచి మాత్రమే రా అంటే అదే నోట్లో శాపము, దీవెన రాకుండా దీవెన మాత్రమే వచ్చేటట్టుగా దేవుడు చేయగలడు. అయితే మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలని, ఒకవేళ ఈ నోరు విషయంలో నా నోరు జారే నోరు ఉంది, నేను పడిపోతున్నానని మనకు అర్థమైతే బైబిల్లో పలు చోట్ల ఉంది, నిదానంగా చదవాలి.
మన నోటి సాధు చేసుకోవడానికట ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, మన మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని నిదానంగా చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము నిదానంగా చదివినప్పుడు దేవుడు తన మాట ద్వారా మనకు జయమును అనుగ్రహిస్తారు. కొన్నిసార్లు మరణకరమైన మాటలు తీసుకునే విషయంలో మనం జాగ్రత్త పడాలి. కొంతమందికి ఏం లేదు, మంచి మాటలే రావు. నీకు ఇది సంభవిస్తుంది, నీకు అది సంభవిస్తుంది, నీకు ఇది నష్టం వస్తుంది, నీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని మరణకరమైన మాటలన్నిటిని లోపల తీసుకోవాల్సిన అవసరంలా. నీ గురించి చెప్పబడిన ప్రతి చెడ్డ మాటలన్నీ మనసులు తీసుకోవాల్సిన అవసరంలా. కొద్దిమంది ఏం చేస్తారంటే, వాళ్ళ గురించి ఎంత మంచి చెప్పినా కూడా ఆ మంచి తీసుకోరు. వాళ్ళ గురించి చెప్పబడిన చెడ్డది మాత్రం తీసుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక నేను ఎలాంటి వాడిని, నేను అలాంటి దాన్ని. లేదు, నీకు మేలుకరంగా కానీ మాటల్ని నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు హృదయంలో. కొన్నిసార్లు ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం వింటూ ఉంటాము. మన వార్తాపత్రికలు కానీ, రేడియో కానీ, టీవీలో కానీ, మొబైల్లో కానీ వచ్చే మాటల విషయమై. ఎందుకనంటే మనం జాగ్రత్త పడాలి. వచ్చేవన్నీ నమ్మేయకూడదు. రీసెంట్గా కొన్ని వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. ఎక్కడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన వాటికి కూడా ఇప్పుడే జరిగిపోతుంది, ప్రార్థన చేయండి. మళ్ళీ దానికి ఇంకో కోటింగ్, ఈ రాత్రికాల సమయంలో అందరూ ప్రార్థన చేయండి, ఇక్కడేదో జరిగిపోతుందని. అంటే కొన్ని అబద్ధాలు. అంటే వచ్చే వార్తలన్నీ కాదు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు మనం తెలుసుకోవాలి. ఈ లోకం దుష్టుని ఎందున్నది. పొద్దున్నే లేస్తే అనేకమైన దుష్ట కార్యాలు, చెడ్డ కార్యాలు జరగడాన్ని మనం చూస్తాము. మన దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అంతెందుకు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ కొన్నిసార్లు ప్రభుత్వాన్ని దూషిస్తారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, పరిపాలించే నాయకుల్ని విమర్శిస్తారు, పరిపాలించే నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా అనేకమైన ట్రోలింగ్ చేయడము, అనేక వ్యర్థమైన మాటలు చెప్పడాన్ని మనం చూస్తాం. విమర్శించే వారిని మనం చూస్తాం. కావాలని ఒకరిని చెడ్డవారి చేయడానికి చాడులు చెప్పేవారిని మనం చూస్తాము. అయితే ఒక మారు మనసు పొందిన క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డ అయితే, నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలైతే సులువుగా నోట్లో నుంచి ఏ మాటలంటే ఆ మాటలు రావు. ఒకవేళ నోట్లో నుంచి సులువుగా ఏ మాట అంటే ఆ మాటలు వచ్చే వ్యక్తి అంటే బల్ల ఆరాధనలో పాల్గొనడు. ఒకవేళ నువ్వు బల్ల ఆరాధనలో పాల్గొనే వ్యక్తి అయితే ఖచ్చితంగా మనం కడగబడిన వారిగా ఒక నిశ్చయత కలగాలి. పర్లేదండి, నేను బల్ల ఆరాధనలో పాల్గొంటాను, ఈ విషయంలో నాకు జయం లేదు, దాని విషయం పశ్చాత్తాపడకుండానే, ఆ పాపం ఒప్పుకోకుండానే, యేసు రక్తంలో నా ఈ పాపము కడగబడిందని తెలియకుండా కూడా నేను బల్లారాధనలో పాల్గొంటాను అనుకునే వారి విషయం మనం ఏం చేయలేం. కానీ నిజమైన క్రైస్తవుడు ఏంటంటే, తప్పు జరగవచ్చు, తను కూడా ఇలాంటి తప్పులు చేయవచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని చూడనట్టుగా ఉండే దేవుడు కాదు అని తను తాను సరి చేసుకుంటాడు, తను తాను జాగ్రత్త పడుకుంటాడు, తన నాలుక విషయమై జాగ్రత్త పడతాడు. కాబట్టి దేవుని ఆత్మ కిందికి మనం వచ్చినప్పుడు మన నాలుక నూతనమైన సంస్కృతిని నేర్చుకుంటుందట. మన మాటల తీరు కూడా మారిపోతుంది. మన నాలుక కూడా నూతనమవుతుంది. ఇప్పుడు నూతన సమస్తము నూతన సృష్టిగా మారినంటే మనం ఎలా ఉన్నాము, మనం మంచివారుగా ఉన్నాము, చెడ్డగా ఉన్నాము, మన గురించి ఎలా తెలుస్తుంది? బట్టలు మార్చుకోవడం తెలుస్తుందా? మన మాటలను బట్టి తెలుస్తుంది. ఒకప్పుడు ఇలా ఉండే మాటలు ఇప్పుడు ఇలా లేదు అని. కాబట్టి మన నాలుక దేవుని వాక్యం యొక్క అధికారం కిందికి రావాలి. మన నాలుక దేవుని అధికారం కిందికి రావాలి. సామెతల గ్రంథంలో మనం చూసాము. సామెతల గ్రంథంలో దాదాపు 90% మాటల గురించి చెప్పబడింది. మనం ఎలా మాట్లాడాలి, మాటల వల్ల వచ్చే మాటల గురించిన ప్రాధాన్యత మనం చూస్తాము. అయితే సామెతల గ్రంథము గూర్చి చెప్పబడేది ఏంటంటే జ్ఞానము.
సామెతల గ్రంథము జ్ఞానాన్ని బోధిస్తుంది. అంత మాత్రం కాదు, మాటల గురించి ఉంటుంది. అయితే ఈ జ్ఞానము ఎక్కడ ఆరంభమవుతుంది? మనకు తెలుసు, జ్ఞానం ఎక్కడ ఆరంభమవుతుంది? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన. జ్ఞానానికి మూలమేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కాబట్టి దేవుడి అంటే భయము, భక్తి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మన నాలుకకు శక్తినిస్తుంది. నిజంగా భయపడే వ్యక్తి, దేవుడంటే భక్తి కలిగే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేడు. కాబట్టి మనము దేవునికి భయపడాలి. మనం అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రతి మాట విషయమై పశ్చాత్తాపడి వినయముతో దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఈ లోకస్తులు యొక్క మాటలు, లోకస్తులు వారి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడతారు. అటువంటి కల్మషము మన ఆత్మకు పట్టకుండా ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవాలి. లోకస్తులు ఏంటంటే వాళ్ళు ఒక మాట తిట్టితే వీడు తిట్టడము, వాడు శపించాడని వీడు వెనక్కి శపించడము. కానీ మనం అలా చేయడము దేవుని యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళు మనల్ని శపించారని మనం శపించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు నేర్పించింది ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చెప్పారు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించు వారిని నేనే శపిస్తా. నిన్ను శపించిన వారిని నువ్వు శపించాల్సిన అవసరం లేదు, దేవుడే శపిస్తాడు. నిన్ను దీవించే వారిని నేను దీవిస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనము అనవసరంగా దేవుడి పనిని మనం చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు మనకు అటువంటి కృపలను ఇస్తారు. కాబట్టి మన మాటల విషయంలో బాధ్యత అంటే అదుపు అనేది ఉండాలి. మన మాటలు ఉత్పత్తి అయ్యే కేంద్రమైన మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. వీటన్నిటికీ ఇప్పుడు చెప్పబడిన ఈ మాట అన్నిటికీ ముఖ్యం బాగవలసింది ఏంటంటే హృదయం. హృదయం బాగుంటే మాటలు బాగుంటాయి, క్రియలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి మన ప్రతిదినపు ప్రార్థించడం ద్వారా ప్రతిదినము ఏదైనా చిన్న లోపము తెలిస్తే వాటి విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి, ప్రభువా నీకే వ్యతిరేకంగా, ఎందుకంటే హృదయంలో ఉన్న పాపం ఇతరులకు తెలియకుండా ఉండవచ్చు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు వైపు చూచినప్పుడు, ఆయన శిలువను చూచుట వలన, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడుక్కోవడానికి మనము కొన్నిసార్లు నోరు తెరిచి ఏదో ఒకటి తప్పుగా మాట్లాడి మన నోరు అదుపు తప్పి ఉండవచ్చు. అయా నన్ను కడుగు, నా నాలుకను నీ యొక్క అగ్నితో కాల్చు, నన్ను శుద్ధీకరించు, నా నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా నోటి మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, నా జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, నాకు సహాయం చేయమని మనము దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మన క్రైస్తవ జీవితంలో మాటలనేవి చాలా ప్రాముఖ్యమైనవి, ప్రధానమైనవని కూడా చెప్పవచ్చు. దైవ సేవకుడైన సిఎస్ స్పర్జన్ గారు ఆయన కొండెములు చెప్పే ఒక స్త్రీ గురించి ఈ విధంగా చెప్పారు. నేను ఇది చెప్పి ముగిస్తాను. ఏమని చెప్పారంటే, ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీకి ఏంటంటే నోటి దురద ఎక్కువ. ఆమెకేంటంటే నోటి దురద ఎక్కువ. అంటే కొండెములు చెప్పే స్త్రీ. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, పొద్దున్న లేస్తే ఈ ఇంటి గురించి, ఆ ఇంటి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లేనిపోని చెప్పకపోతే ఆమెకి తృప్తి ఉండదు. ఎవరి గురించి అయినా చాడీలు చెప్పకపోతే ఆమెకు తృప్తి ఉండదు. అంత మాత్రం కాదు, తన ఇంట్లో వాళ్ళ గురించి ఇల్లి పుల్లి అంటాం కదా, ఏదో ఒకటి చెబితేనే ఆమెకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. అయితే ఆమె ఏ విషయాలు ఇతరుల దగ్గర పంచుకుందో, ఏ విషయాలు చాడీలు చెప్పిందో ఒకరోజు రాగానే ఆమెకు అర్థమైంది ఏంటంటే తను చెప్పిందన్నీ అబద్ధాలని, తను ఇతరుల గురించి చెప్పిన మాటలన్నీ నిజము కావని తనకు అర్థమైపోయింది. అయితే తన మనసును మార్చుకుంది. తన హృదయాన్ని, తనకు అర్థమైంది కదా తను చెప్పింది అబద్ధమని అర్థమై తన హృదయంలో మార్పును కోరుకుంది. కానీ తన హృదయంలో ఆ వేదన, అయ్యో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి
చాడీలు చెప్పకుండా ఉండాల్సింది అని హృదయంలో దోషారోపణ, తను తాను క్షమించుకోలేకపోతుంది. అయితే అటువంటి హృదయంతో ఆ ఊరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందట. ఆ ఊరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు తెలియక నేను చాలా చెడ్డ మాటలన్నీ పలికానయ్యా. నేను వాళ్ళ గురించి ఇలా మాట్లాడాను, వీళ్ళ గురించి ఇలా మాట్లాడాను, కానీ తర్వాత తెలిసింది అది నిజం కాదని. కానీ ఆ చెడ్డ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఏం చేయమంటారు? అందుకు ఆ పాస్టర్ గారు చెప్పారట, అమ్మా, నేను నీకు సలహా ఇస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. సరేనయ్యా. ఇంటికి వెళ్ళి ఒక కోడి తీసుకోమ్మా. కోడిని కోసేసి ఆ కోడి ఈకలన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ తీసుకొని మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తావు కదా, దారిలో ఆ కోడి ఈకలన్నీ అక్కడక్కడ పడేసుకొని రమ్మని చెప్పారట. ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగానే ఈ స్త్రీ వెళ్ళింది, కోడిని కోసింది, ఆ కోడి ఈకలని బ్యాగ్లో పెట్టుకొని అక్కడక్కడ దారిలో పడేసుకుంటూ వచ్చిందంట. అయ్యా, మీరు చెప్పినట్టుగా నేను చేశానయ్యా అని చెబితే పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా, నువ్వు దారిలో అక్కడక్కడ పడేసి వచ్చావు కదా, మరలా వెళ్ళి ఒక్క ఈక కూడా వదలకుండా వాటిని తీసుకుని రండమ్మా అని చెప్పారంట. అదెలాయ్యా, నేను దారిలో రోడ్డు మీద వస్తున్నప్పుడు అక్కడక్కడ పడేశాను, అది గాలికి చెదిరిపోయి ఉంటాయి, ఆ గాలికి అవి ఊర్లో అన్నీ పాకిపోయి ఉంటాయి, కొన్ని అవి ఊరు కూడా దాటిపోయి ఉంటాయి అని ఆ స్త్రీ చెప్పిందట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా, నువ్వు ఈ ఇంటి గురించి ఆ ఇంటికి, ఆ ఇంటి గురించి ఈ ఇంటికి నువ్వు చెప్పిన మాటలు కూడా ఊరు మొత్తం పాకి ఉంటుందమ్మా, ఆ ఊరు కూడా దాటే ఉంటుంది ఈ పాటికి. కాబట్టి నువ్వు మరలా వెనక్కి తీసుకోవడము చాలా కష్టం. నువ్వు మాట్లాడిన మాటల విషయమై నీకు సీరియస్నెస్ అర్థమైందా? నువ్వు చేసిన పని మళ్ళా సరిదిద్దుకోలేవు. సరిదిద్దుకోలేనంత పాపం జరిగింది దేని ద్వారా? మాట ద్వారా. చేతులతో కొడితే ఆ గాయము మానిపోవచ్చు, కానీ మాటలు నోరు జారేవు కదమ్మా. కాబట్టి ఆ సీరియస్నెస్ అర్థం చేసుకొని పశ్చాత్తాపడు, ఇంకెన్నడూ కూడా అలాంటి చేయమాక. అప్పుడు ఆ స్త్రీ బాగా పశ్చాత్తాపడి ఏడ్చి, అయ్యా, నేను ఎన్నడూ కూడా ఇక మాట్లాడను, ఇంకెన్నడూ కూడా ఇతరుల గురించి చెడుగా చెడ్డ మాటలు మాట్లాడని చెప్పి విరిగి నలిగిన హృదయంతో ఆమె ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిందట. కాబట్టి మన జీవితంలో కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోవడం కష్టం. ఆమె తీసుకోవాలనుకుంది కానీ కుదరలేదు. కాబట్టి నోటి మాటల విషయమై మనం జాగ్రత్తగా ఉండవచ్చు. ఈవెన్ మూర్ఖుడు కూడా తక్కువగా మాట్లాడితే వాడు మంచివాడిగా ఎంచబడతాడట. మన చెడ్డవాళ్ళమే ఉండవచ్చు, కానీ మాటలు చెడ్డ మాట్లాడకుండా కాముగా ఉంటే మంచివారిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం తీర్మానం తీసుకోవాలి, నేను అనవసరంగా మాట్లాడకూడదు. కాబట్టి నోటిని కాచుకునే విషయంలో బైబిల్ మనకు స్పష్టంగా హెచ్చరించే హెచ్చరిక ఏంటంటే, మత్తయి సువార్త 12:36 యేసుప్రభు చెప్పారు, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. విమర్శ దినమున అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, ఇన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్, న్యాయ తీర్పు రోజు. అయితే మన మాటను బట్టి ఏంటంట 37, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మన మాటల్ని, మన నోటిని మనము కళ్ళెం పెట్టుకోవాలి. మన నోటికి మన కళ్ళెం లేకపోతే కష్టం. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్పింది అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునేడలా వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం లేకుండా నేను భక్తి గలవాడిని, నోటికి కళ్ళెం లేకుండా, నోటికి ఒక అదుపు లేకుండా, నోటిని స్వాధీనపరచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అట నేను భక్తిపరుణ్ణి, నేను ఒక విశ్వాసిని, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుణ్ణి అని అనుకోవడము వేస్ట్ అట, వ్యర్థం. కాబట్టి ఇంత భక్తి చేసి, ప్రార్థన చేసి, చర్చికి వెళ్ళి దేవుని వాక్యం విని ఇన్ని సంవత్సరాలుగా ఉండి మన నోటిని మనం అదుపు చేసుకోలేదంటే మన ప్రార్థన వృధా, మన చర్చికి వెళ్ళడం వృధా, ఇన్ని సంవత్సరాలు రోజులు వెళ్ళడం వృధా.
కాబట్టి మొదటిగా మన నోటి విషయమై మనం పశ్చాత్తాపడాలి. నోటి విషయమై మారు మనసు పొందాలి. మాటల విషయమై పశ్చాత్తాపడి లోతుగా ప్రభువా నా ప్రతి మాట అవసరమైతేనే రావాలి. ఊరికే ఈ లోకస్తుల సాంగత్యం చేయడం దేవుని యొక్క చిత్తం కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ లోకస్తులతో సాంగత్యం దేవునికి దగ్గర వైరం, దేవుడికి విరోధం. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారని ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. ఈ రోజుల్లో చెడ్డ వార్తలు చూసినట్లయితే, ఆ రోజుల్లో చెడ్డ మాటలు చాడీలు చెప్పడం వల్ల ఒక గ్రామానికి వెళ్ళింది, ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళింది, కొన్నిసార్లు 4-5 గ్రామాలకు వెళ్తుంది చెడ్డ ప్రచారం. కానీ ఈరోజు అలా కాదు. ఊరికే మాట్లాడితే చాలు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇంటర్నెట్ అని, యూట్యూబ్ అని, తద్వారా ఈ రోజుల్లో మాట్లాడే మాటలు ఏంటంటే అవి మంచివి కాకపోతే అది ఊరుకు మాత్రమే కాదు, అది పట్టణం మాత్రమే కాదు, అది ఒక సిటీ దాటడం మాత్రమే కాదు, రాష్ట్రాలు మాత్రం కాదు, దేశాలు కూడా దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ చెడ్డ ప్రభావం అనేది ప్రపంచం మీదకే ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ రోజుల్లో మాట్లాడేది. కాబట్టి మన మాటల విషయంలో ఎవరైనా అవ్వచ్చు, మన విశ్వాసులం అవ్వచ్చు, క్రైస్తవులం అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, బిషప్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఊరికే మాట్లాడితే యేసుప్రభు చెప్పింది ఏంటంటే తీర్పు దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి వ్యర్థముగా మనం మాట్లాడకూడదు. మన భక్తియే వ్యర్థమట. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకుంటూ ప్రభు యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నువ్వు గ్రహిస్తే నిన్ను నోటి బూరగా చేస్తా. కాబట్టి ఆయన నోటి బూరగా ఆశీర్వదించబడిన వారముగా, మన నోటి నుండి ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేవారిముగా, దీవెనకరంగా మనం మారున్నట్లుగా దేవుడు మన నోటిని కాల్చి ఆయన కృపలో మృదువైన మాటలు, మంచి మాటలు, ఇంపైన మాటలు, ఇతరులకు జీవాన్నిచ్చి ఆరోగ్యమునిచ్చే మాటలు ప్రభు మనకు అనుగ్రహించి మనను ఆయన కృపలో వాడుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన మనుషులందరితో మీరు చెప్పారు, మీరు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల విషయమై విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుందని. అయా నాయన విమర్శ దినమున మీ దగ్గర లెక్క చెప్పడానికి బదులు ఎప్పటికప్పుడే నాయన మా మాటలను మేము సరిచేసుకొని మా మాటలు జీవం కలిగిన మాటలుగా ఉండునట్లు, మా మాటలు దీవెనకరమైన మాటలుగా ఉండునట్లు, మా మాటలు ఆశీర్వాదకరమైన మాటలుగా ఉండునట్లు నాయన నీ కృపలో మా యొక్క నోటిని మీరు కాల్చి నాయన మమ్మల్ని మీరు శుద్ధీకరించి మమ్మల్ని మీరు కడిగి నీ కొరకు నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు చేయమని అడుగుతున్నాను. ప్రభువా ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఈ మాటను నా హృదయంలో రాయబడి నా భక్తి, మా ప్రార్థన జీవితము అది వ్యర్థము అని చెప్పబడకుండా నాయన యూస్ఫుల్గా మార్చుకోగలిగే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు మా మొర ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రియులను మీరు దీవించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నీ మాట ద్వారా మేము జీవించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.